రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. యువత 21 ఏళ్లకి ఎమ్మెల్యే అయ్యేలా చట్టసభల్లో వయసు తగ్గించాలని అంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 యువ ఎమ్మెల్యేలు ఉన్నా వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 10th పేపర్ లీక్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని రఘునందన్ రావు అన్నారు. ఇక కాంగ్రెస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వెల్లించినట్టు అవుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కనీసం 10వ తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్లలో వచ్చినాయి. పేపర్ లీక్లు అంటే గవి హిందీ పేపరు, ఉర్దూ పేపరు, మ్యాథ్స్ పేపర్లు వాట్సాప్లలో 1500కి 1000కి అమ్ముకున్నారు. మరి ఆ రోజు రాజీనామా చేయాల్సిన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయలేదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యాశాఖ మంత్రిని జంజీ చేస్తాం. చెయ్యి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి జంజీ చెయ్యి. కొత్త ఎమ్మెల్యేలు చిన్న వయసులో గెలిచిన వాళ్ళు 26 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు కదా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. చేయండి వాళ్ళని మంత్రుల్ని. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఆయన చెప్తాడు, రాహుల్ గాంధీ ఎప్పుడన్నా దేశానికి ప్రధానమంత్రి అయితే అప్పుడు చేస్తాడట విద్యాశాఖ మంత్రిని. ఇప్పుడు చేయండి రేవంత్ రెడ్డి గారు. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు ఉన్నారు కదా నీ ఎమ్మెల్యేలలో 30 సంవత్సరాల లోపల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, జంజీ యూత్ గెలిచిరు కదా, వాళ్ళని చేయ ముందు విద్యాశాఖ మంత్రి. మొత్తానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా తయారైంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శిస్తూ ఉన్నారు. రైట్.